గుడ్ మార్నింగ్. ఫుల్గా వర్షాలు పడుతున్నాయి. పిల్లలకి సాటర్డే సండే హాలిడేస్ కూడా ఇచ్చేశారు. మండే ట్యూస్డే కూడా ఇచ్చారు. నేనైతే చక్కగా ఇలా వర్షాలు పడుతున్నప్పుడు బయట వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. ఈ కోనసీమకు అందం ఏంటంటే ఈ వ్యూ పాయింటే. మా ఇంటి దగ్గర చుట్టూరు బాగుంటుంది నేచర్ చూడడానికి. ఇది సండే వ్లాగు చూశారు కదా. ఇది సాటర్డే ఈవినింగు మా వారు సముద్రం చేపలు అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ డే సండే కదా అని. ఇవి నేనే చేయాలి, నేనే చేసుకుంటాను. అది నాకు ఇష్టం. నాకు బయట చేస్తే నచ్చదు. తప్పదు అంటే చేపించుకుంటాము, అంటే నీట్గా చేస్తే చేపించుకుంటాం. కానీ ఇటు పల్లెటూరు సైడ్ ఏంటంటే స్పెషల్గా చేపలు చేయడానికి ఉండరు. చికెన్ చేసే వాళ్ళే చేస్తారు, ఎలా పడితే అలా కొట్టేస్తారండి. నాకు అస్సలు నచ్చదు. అందుకే నేనే చేసుకుంటాను. కష్టమైనా సరే నేర్చుకోవటంలో తప్పలేదు. నేర్చుకున్నాను, చక్కగా నేనే చేసుకుంటాను. చూసారుగా నీట్గా చేసేసి కొంచెం పెద్దగా ఉన్న చేపలేమో ఫ్రైకి ఉంచాను, చిన్నవేమో ఇగురు పెడదాం కదా అని చెప్పి ఉంచాను. దానిలో గుడ్లు కూడా వచ్చినాయి, చాలా బాగుంటాయి కదా. వీటిని పెద్దగా ఉన్న వాటినేమో కొయ్యంగులు అంటారంట, చిన్నవి కట్టెపరుగులు అంటారు. ఒకటే చేప చిన్నగా ఉన్నప్పుడు కట్టెపరుగులు, పెద్దగా ఉన్నప్పుడు కొయ్యంగులు అంటారంట. బాగుంటుంది టేస్టు. నాకు వచ్చిన కొత్తలో తెలియక పులుసు పెట్టాను, కానీ మా వారేమో ఇగురు పెట్టాలని చెప్పారు. సరే అని ఇగురు అయితే వండుదామని ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాను. సండే మార్నింగు ఇల్లంతా క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. మీకు బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్ కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది. మా ఇంటి చుట్టూరు వ్యూ చూడడానికి కానీ, చుట్టూ ఇల్లుతోటి కొబ్బరి చెట్లతోటి చాలా బాగుంటుంది చూడడానికి. మా దేవి మా సాయి ఫ్రెష్ అయిపోయారు. మార్నింగ్ లేవగానే చేసే పని ఏంటంటే పిల్లలకి స్నానం చేయించేస్తాను. వాళ్ళు ఫ్రెష్గా కనిపిస్తేనే ఏ పనైనా చేసుకోవాలనిపిస్తుంది. వాళ్ళు కొంచెం చిరాకు చేసినా మనకి ఏ పని చేయబుద్ధి కాదు, వాళ్ళు ఏడుస్తూ ఉంటే. అందుకే మార్నింగే వాళ్ళ పని అయితే చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి పాండాలో బ్యాటరీస్ వేస్తున్నారు. పాండా తెచ్చిన కొత్తలో ఆ మ్యూజిక్ వస్తూ ఉంటే తెగ ఏడ్చేది. ఎందుకులే అని తీసేసాము. ఇప్పుడు కొంచెము ఆ రైమ్స్ అవి వింటుంది కదా, అందుకని సండే మా వారు కూడా ఇంటి దగ్గరే ఉన్నారని వేశారు. వేస్తే చక్కగా రైమ్స్ వస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తుంది. చూశారు కదా, మా సాయి ఇంటి దగ్గర ఉంటే అలా ఆడిస్తాడు వాళ్ళ చెల్లిని. అలా ఇంట్లోని బయట ఆ పాండా వేసుకొని తిరుగుద్ది. నెక్స్ట్ పూజ. ఇక్కడ జరిగిన చిన్న మిస్టేక్ ఏంటంటే గురు పౌర్ణమి కదా, అంటే మా వారి ఆలోచనలోకి ఎలా వెళ్ళిందంటే గురు పౌర్ణమి ఇప్పుడు కాదు, మామూలుగా పౌర్ణములు వస్తూ ఉంటాయి కదా అది అనుకున్నారంట. నేను మర్చిపోయాను. అంతకు ముందు రోజు నాకు గుర్తుంది. ఆ రోజు మార్నింగ్ మర్చిపోయేసరికి లేట్గా లేసాము. లేట్గా అంటే లేట్గా ఏమి కాదు, 8 అలా అయిపోయింది. అందుకే పూజ లేట్ అయింది. కుకింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఎక్కడికక్కడ అన్నీ అలా ఉన్నాయి. ఇంకో విషయం ఏంటంటే మా సాయి చక్కగా పాలు కాసుకొని తాగేశాడు. బూస్ట్ తెచ్చాను, ఇదితో వాడే కాసుకొని ఈ మధ్య కొంచెం అలవాటు చేస్తున్నాను. వాడే కాసుకొని చక్కగా కలుపుకొని తాగేశాడు. ఎన్నున్న సాయమ్మ, అవునా? ఎగ్స్ తినేసారా? దివమ్మా ఏం చేస్తున్నావు? అబ్బో బాగుంటుంది ఇలాగా. ఇద్దరు చక్కగా రెడీ అయిపోయారు. హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నావా హిత్విక్? సాటర్డే సండే హాలిడేస్ కన్నా స్కూల్ డేస్ ఎక్కువ అయిపోతున్నాయి. స్కూల్ డేస్ బాగున్నాయా, హాలిడేస్ బాగున్నాయా? హాలిడేస్. దివి సూపరా? సూపర్ సూపర్. హై. ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ చూపించేస్తాను. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్లో కొంచెం పసుపు,
స్పైసీని బట్టి ఎవరు ఎంత స్పైసీ తింటే దాన్ని బట్టి కారం అయితే వేసుకోండి. సండే అయినా మండే అయినా, సండే అయితే వీక్ డేస్ ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటారు. ఇంట్లో లేడీస్కి మాత్రము వీక్ అంతా వర్క్ ఉంటూనే ఉంటుంది కదా. ఒక్క సండే ఎవరన్నా చేసి పెడితే బాగుండబ్బా తినాలనిపిస్తుంది. కానీ ఎవరు చేస్తారు? మా హస్బెండ్స్ చేస్తారు ఒక్కొక్కసారి, కానీ ఎప్పుడు చేయరు కదా. ఏం చేద్దాం, సండే అయినా పండగలైనా ఎప్పుడైనా మన పనులు మనకు తప్పవు. సండే కదా కొంచెం సేపు పడుకుందాము అని అనుకుంటాము, హాలిడేస్ కదా అని. కానీ హాలిడే రోజు సండే రోజే ఫుల్గా వర్క్ ఉంటుంది. కొంచెం సేపు కూడా కూర్చోకుండా ఫుల్ వర్క్ ఉంటుంది. ఇంటి దగ్గర హస్బెండ్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలని. కానీ ఎంత వర్క్ ఉన్నా అందులో హ్యాపీనెస్ ఉంటుంది కదా. అందరు ఇంట్లో ఉంటాము, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫిషెస్కి కారము ఉప్పు పసుపు వేసేసి కలిపేసి ఒక 1 అవర్ పక్కనైతే, 1 అవర్ అని ఏం లేదు, పక్కన పెట్టేసుకుందాం. ఇగురికే కాబట్టి ఫ్రైకి అయితే కొంచెం సేపు పక్కన ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుందాము. నేను ఈ సైజువి ఒక 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. కూరగాయల కాస్ట్ అయితే బాగా ఉంది ఇక్కడ. మా సైడ్ అయితే బాగా తక్కువ ఉంటాయి కూరగాయలు. మేము ఊరు వెళ్ళినప్పుడల్లా ఏం తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా, మా అమ్మ వచ్చినా ఏమి తెమ్మన్నా, చాలామంది తినటానికి తెమ్మంటారు, మీరేంటో కూరగాయలు తెమ్మంటారు అంటది మా అమ్మ. కానీ ఇక్కడ కాస్ట్ ఎక్కువ. అక్కడైతే రైతు బజార్లు ఉంటాయి, డైరెక్ట్గా రైతులే తెచ్చి అమ్ముకుంటారు. అందుకని అక్కడ తక్కువ ఉంటాయని మేము వెళ్ళినా సరే కూరగాయలే తెచ్చుకుంటాము. మా అమ్మ వచ్చినా కూరగాయలే తెమ్మంటాను. షార్ట్స్లో నేను పెడతాను, మా అమ్మ వచ్చినవి చూసే ఉంటారు. ఎక్కువ కూరగాయలు, కారము, ఎండు చేపలు ఇవి తెప్పించుకుంటాను. బాగుంటుంది. ఎంతైనా మన ప్లేస్ మనదే కదా, అలవాటు అయిపోయేమో. చూసారు కదా ఆనియన్స్ అయితే. ఆనియన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. కేజీ వచ్చి 50 రూపీస్ తీసుకున్నారు. వర్షాలు దొరకట్లేదంటారు. ఎండలైతే వేరే చోట నుంచి రావాలి, కాస్ట్ ఎక్కువ అని అంటారు. ఏ సీజన్ అయినా తప్పదు, ఎంతైనా కొనుక్కొని తినాల్సిందే. ఆనియన్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుంటే మనకి ఆ చేపలు ముక్కలు అయితే అవ్వదు. దీంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను. మా సాయి నేను వీడియో తీస్తానమ్మా అని వచ్చాడు. సరే తీయమన్నాను. మా బుడంకాయ చూసారా, వాడిని తీయనివ్వదు. ఆవిడ కూడా వచ్చి ఎక్కిపోయింది. ఇద్దరు వద్దు బాబు స్టవ్ దగ్గర అని చెప్పి ఇద్దరిని పక్కన పెట్టేసి నేనే తీసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాము. బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. అందరూ చేస్తారేమో, చెప్తున్నాను కదా, ఎప్పుడో ఒకటే చెప్తాను. ఎవరి స్టైల్ అనేది వాళ్ళకు ఉంటుంది. పక్కన వాళ్ళది నేర్చుకోవాలి అనుకుంటే కనుక స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఇష్టం. అలాగే వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఈ గ్రేవీ ఒక్కటే ఉంటే సరిపోదు కదా, పక్కన రసం కూడా రెడీ చేసేస్తున్నాను. ఇదంతా ఈవినింగ్కే. ఆఫ్టర్నూన్ బాబా గుడిలో భోజనాలు అయితే ఉన్నాయి. చక్కగా ఇటు సైడు పిలుస్తారు, ఇలా గుళ్ళో భోజనాలు ఉన్నాయి, ఇంటి మొత్తం రండి అని చెప్పి. ఈవినింగ్కే ప్రిపేర్ చేసేద్దాము. ఇంకా మా దివిని తీసుకెళ్ళలేము కదా అని చెప్పి అన్నీ రెడీ చేసి ఉంచేస్తే ఈవినింగ్ వర్క్ కూడా ఏముండదని నేను మార్నింగే చేసేస్తున్నాను. మా దివికి కూడా లంచ్ పెట్టాలి కదా అని. ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి. కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందాక అన్నీ కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి ఇలా ఒకసారి ఫస్ట్ గరిటతో కలపండి. వేసిన వెంటనే వాటర్ అయితే వేయొద్దు, ఎందుకంటే లైట్గా పచ్చివాసన వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. చేపలైనా సరే మగ్గ పెడితే చేప నుజ్జు అయిపోతుందేమో, ఇరిగిపోతుందేమో అని అనుకోవద్దు. చూశారు కదా ఎంత చక్కగా కదులుతున్నాయో, అంటే అడుగు పట్టలేదు, ముక్కలుగా కూడా అవ్వలేదు. ఇక్కడ వచ్చేసి చారు, కొంచెం చింతపండు, 2 టమాటాలు ముందే నానబెట్టుకుంటే ఉడకబెట్టుకోవసరం లేదు. నానబెట్టుకోకపోతే కనుక ఇలా కొంచెం ఉడకబెట్టేసుకొని అప్పటికప్పుడుకైతే దాంట్లో వాటర్ తీసి అయితే పప్పు గుత్తు లేకపోతే ఇలాంటిది ఉంటే వేడిగా ఉంది లేకపోతే చేతితోనే చేసేసుకోవచ్చు.
కొంచెం ఉప్పు వేసేసి మెత్తగా నలిపేయండి. ఇక్కడ వచ్చేసి చూసారుగా నేను 5 మినిట్స్ పైనే ఉంచాను. చాప అనేది ఎక్కడ విడిపోలేదు. ముఖ్యంగా ఇలా వెడల్పు దాకా తీసుకుంటే అసలు చాప అనేది విడిపోదు, చాలా బాగుంటుంది. ఇలా మగ్గ పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు వాటర్ వేస్తే కారం పచ్చివాసన వస్తుంది, ఆ ఫిష్ అనేది కొంచెం నీచు వాసన వస్తుంది. ఇలా ఆయిల్లో మగ్గితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కువ వాటర్ వేయొద్దు, ఇగురు కదండి. ఫస్ట్లో నాకు తెలియక పులుసుకు పోసినట్టు చాలా వాటర్ పోసేసేదాన్ని. అది ఉడికి 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 ఎప్పటికో ఉడికి చాప ముక్కలన్నీ నుజ్జు నుజ్జు అయిపోయేవి. చేస్తూ ఉంటేనే కదా అలవాటు అవుతుంది. అందులోని చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. నాకు మా అమ్మ మా అక్క చక్కగా చెప్తారు. అలాగే వీడియోస్లో కూడా కొన్ని చూసి నేర్చుకుంటాము. ఇక్కడ చారు అయితే అలాగా మెత్తగా గుజ్జులా చేసేసుకొని సరిపడా వాటర్ వేసుకొని సరిపడా ఉప్పు, కల్లుప్పు వాడండి. నేనేదో ఇక్కడ ఎంత పెద్ద పనులైనా చేస్తాం, కానీ చిన్న పనులకు వచ్చేసరికి బద్ధకం వచ్చేస్తుంది చూసారా, ఆ టైప్ అనమాట. కల్లుప్పు ప్యాకెట్ ఉంది, అయినా సాల్ట్ వేసాను. అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర కాడలు ఉంటే కొత్తిమీర కాడలు వేసి సిమ్లో పెట్టి చారు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ చేపల్లో వచ్చిన గుడ్లు ఉన్నాయి కదా, ఇంకొక టిప్ ఏంటంటే అవి ముందు వేయొద్దు. ముందు వేస్తే అవి నుజ్జు అయిపోతాయి, అంటే గుడ్లంతా విడిపోతాయి. అది సగంలో వేయండి. కర్రీ సగంలో వేస్తే బాగుంటుంది. చెప్పాను కదా ఎంత పెద్ద పనులైనా చేస్తామని. కల్లుప్పు ప్యాకెట్, రాక్ సాల్ట్ ఉంచుకొని కూడా సాల్ట్ వేసాను. కాదులే అని అప్పుడు మళ్ళీ గబగబా తీసి దాంట్లో పోసుకొని పెట్టుకుంటున్నాను. ఒకసారి కర్రీ అయితే చూసేద్దాము. చక్కగా ఉడుకుతుంది. ఇది నెమ్మదిగా గరిట ఏం పెట్టకండి, క్లాత్తోనే ఇలా అంటూ ఉంటే మనకి ఇదైపోతుంది. నేనేంటంటే ఆ ముక్కలు ఒకసారి పక్కకి తిప్పుదాం కదా అని గరిట అయితే వాడుతున్నాను. ఇప్పుడు ఆ చేపల్లో వచ్చిన గుడ్లు కూడా వేసేసుకుందాము. చాలు, ఈ స్టేజ్లో వేసుకుంటే గుడ్లు ఉడికిపోతాయి. అవి ఇలా చెల్లాచెదరు అయిపోవు. ముందే వేసేయటం వల్ల ఏంటంటే అజ్జాన పగిలిపోయి కూరంతా గుడ్లు కింద అయిపోతుంది. ఇప్పుడైతే లిడ్ పెట్టేసుకుందాము. చూసారుగా అవి కూడా ఉడికిపోయింది. ఫైనల్గా గరం మసాలా అయితే వేసుకుందాము. ఇంట్లో చేసుకున్న గరం మసాలానే, బయటదేం కాదు, ఇంట్లోనే చేసుకుంటాను నేను. కొంచెం గరం మసాలా అయితే వేసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇంతకీ గురు పౌర్ణమి రోజు నాన్ వెజ్ తింటారా తినరా? మేమైతే తినేసాము. తెలిసి చేసామో తెలియక చేసామో తినేసాము ఆ రోజు ఈవినింగు. కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకొని కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మా దివికి లంచ్ అయితే పెట్టాలి కదా, రైస్ మా అందరికీ కాకుండా ఇంకా దివికి ఒక్కదానికి రైస్ అయితే పెట్టాను. చూసారా, కొంచెం ఎక్కువేం కాదు, కొంచెం రైస్ స్టవ్ మీద అయితే పెట్టేశాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది, 12 అయిపోయినట్టుంది. ఇంకా ఫాస్ట్గా దివికి రైస్ పెట్టి చారు అయితే మరిగిపోయింది. చారు తాలింపు వేసాను. తాలింపులో చారు వేస్తే బాగుంటుంది. తాలింపు తెలిసిందే కదా, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు అయితే వేసేసాను. అలాగే రైస్ కూడా ఉడుకుతుంది. పిల్లలేమో ఆడుకుంటున్నారు, వాళ్ళ డాడీ ఉన్నారు కదా ఆడుకుంటారు. రైస్ కూడా ఉడికిపోయింది. ఇక్కడ మా దివికి రైస్ పెట్టేసి ఇంక మేము గుడికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకొని అప్పుడు నెక్స్ట్ భోజనం చేయాలి. 12:30 అలా అయిపోద్దేమో, మరి చూడాలి భోజనాలు ఉంటాయో లేదో. ఇక్కడ నేను వర్క్ చేసుకుంటూనే షింక్లో అంట్లు మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుంటాను. సపరేట్గా ఆ పని కింద పెట్టుకోను. ఇక్కడ మా దివికి రైస్ అయితే పెట్టేస్తున్నాను. ఏ కర్రీ వండితే ఆ కర్రీ పెట్టడానికే చూస్తాను నేను, సపరేట్గా అయితే ఏమీ వండను. అలా అలవాటు చేస్తేనే పిల్లలకు అన్నీ అలవాటు అవుతాయి, లేదంటే కొన్ని మాత్రమే తింటారు. ఇక్కడైతే టెంపుల్కి వచ్చేసాను. మీ అందరికీ ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పనా, నాకే వచ్చిన కొత్తలో తెలిసింది, అబ్బా నేను ఈ ఊరు వచ్చానా అని. ఇక్కడ కొన్ని మూవీస్ అయితే షూటింగ్ జరిగిందంట. ఇదంతా చూడండి, ఉయ్యాల జంపాల మూవీ చూశారు కదా, అది ఈ సాయిబాబా గుడికి 2 ఇల్లు అవతలే తీశారంట ఈ ఊరిలోనే. కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది. పక్కన కాలువ, ఇటు సైడ్ గుడి, జనం చూసారా భోజనాలకు వచ్చారు అందరూ. కాలువ చాలా బాగుంటుంది. ఉయ్యాల జంపాల, శ్రీనివాస్ కళ్యాణం, ఇంకోటి ఏదో చెప్పారు. రీసెంట్గా కూడా జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్ది మ్యాడ్ సినిమాలోన
అదేదో సినిమా, అందులో హీరో కూడా రీసెంట్గా ఇక్కడే తీశారు. ఈ ఇల్లు శ్రీనివాస్ కళ్యాణం మూవీలో హౌస్ ఇదేనంటండి. నాకు మా ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు. మీరు మూవీలో అబ్జర్వ్ చేస్తే 2 ఇల్లులు ఉంటాయి ఆపోజిట్గా. ఇటువైపుది పడేసి కొత్తగా కడుతున్నారు. ఈ ఇంటి దగ్గరే రీసెంట్గా షూటింగ్ అది కూడా జరిగింది, అందరూ చూశారు. ఇలా గుడికైతే వెళ్ళొచ్చేసాము. బాగుంటుంది, ఈ ఊర్లోనే ఆ సినిమాలు తీశారంట, బాగుంటుంది. చూసి ఆఫ్టర్నూన్ గుడికైతే వెళ్ళి చక్కగా భోజనం అయితే చేస్తాం. ఫుల్ అసలు ఖాళీ లేదు, ప్రసాదాలు కూడా దొరకలేదు, అయిపోయినాయి అంట. మళ్ళీ మేము క్యూలో నుంచున్నాక వండి వేడివేడిగా అన్నము, సాంబారు, గోంగూర కర్రీ ఏదో ఉంది, కొంచెం తినేసి వచ్చేసాం. కొంచెం రెస్ట్ తీసుకున్నాం. ఇది నైటు చూశారు కదా. ఫిష్ కర్రీ అయితే ఫస్ట్ ప్లేట్లో పెట్టేసుకున్నాం. అన్నం కన్నా ముందు ప్లేట్లో ఏదైనా కర్రీ కానీ పచ్చడి కానీ పెట్టుకోవాలంట. ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే చూస్తున్నాను. చిన్న చిన్నవి మనకు బాగున్నాయి అనుకునే మనం ఖచ్చితంగా పాటిస్తాము. ఇది నాకు నచ్చింది, రైస్ కన్నా ముందు కర్రీ పెట్టాలనేది. అప్పటి నుంచి ఫాలో అవుతున్నాను, గుర్తున్నప్పుడల్లా ట్రై చేస్తున్నాను. ఫైనల్గా మా లంచ్ ప్లేట్ అయితే ఇది. కర్రీ చాలా బాగా కుదిరింది. ఓకే అండి, వీడియో అంతా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాము. మర్చిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్, టేక్ కేర్.